అందరికీ నమస్కారం। ఈరోజు ఈ అసెంబ్లీలో జరుగుతున్న తీరుతెన్నులు మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు। జగన్మోహన్ రెడ్డి గారు మేము ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని అందరినీ ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు కళ్ళారా చూశారు। దీంట్లో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు। అందరినీ కూడా అలగా జనమని ఒక ముఖ్యమంత్రి అన్నాడు అంటే ఆయన ఏమాత్రం గౌరవిస్తున్నారు ఈ ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి మీరే అర్థం చేసుకోవాలి। అలాగే ఈరోజు ఓటు నోటు కేసు గురించి తీర్మానం పెట్టడం జరిగింది, వాయిదా తీర్మానం। దానికి ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు, ఇది ఒక పనికిమాలిన కేసు, దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఒకరు అంటున్నారు। ఒకరేమో ఇది రాష్ట్రానికి సంబంధించింది కాదు, పక్క రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నారు। నిజంగా వాళ్ళకి బుర్ర ఉండి మాట్లాడుతున్నారా, బుర్ర లేక మాట్లాడుతున్నారా, లేక మన ఎమ్మెల్సీలో మేధావులు, విద్యార్థులు, మహిళలు కొట్టిన దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయి మాట్లాడుతున్నారా నాకైతే అర్థం కాలేదు। పక్క రాష్ట్రంలో జరిగిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన నీతిమాలిన పని వల్ల ఈరోజు రాష్ట్రం అంతా కూడా చెడ్డ పేరు వచ్చింది। ఈ రాష్ట్ర పరువు, ప్రతిష్ట గంగలో కలిసిపోయింది। ఇలాంటి ఇష్యూ గురించి మాట్లాడాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటుంటే అలాంటి వీళ్ళు వీడియోలు ప్లే చేయరు। ఎక్కడా సాంప్రదాయంలో లేని నిన్న చూస్తే ఎక్కడో బయట జరిగిన ఒక వీడియో క్లిప్ని వేసి ఒక ఛానల్ని టార్గెట్ చేయాలని సభ మొత్తం కూడా ప్లాన్ చేయడం మీరు చూశారు। మరి సభ చెప్పిన వెంటనే ఎలా వచ్చాయి ఆ సీడీలు అంటే కేవలం ఒక ఛానల్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ప్లాన్ ప్రకారం ఎలా చేశారు। అందుకే మేము అడిగాం, మీరు నిజంగా బయట విషయాలు కూడా అసెంబ్లీలో ప్లే చేయాలనుకుంటే కేవలం అది మాత్రమే కాదు, ఓటు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నీతిమాలిన రాజకీయాలు చేశాడో ప్లే చేయండి। అలాగే చింతమనేని గారు వనజాక్షిని ఇసుకలో వేసి కొట్టడం, ఆవిడ ఏడుస్తూ మీడియా ముందర నాకు ప్రాణహాని ఉంది, పోలీస్ కేసు ఇచ్చినా కూడా ఫైల్ చేయట్లేదు, ఎఫ్ఐఆర్ వేయట్లేదని ఆవిడ బాధపడిన వీడియోలు వేయండి। అలాగే రిషితేశ్వర్ గారు చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు పేదవాళ్ళు కాళ్ళు అరిగిపోయేలాగా తిరుగుతున్నా పట్టించుకోకుండా ఉంటే వాళ్ళు ఏడ్చిన ఆ విదారకమైన ఏడుపుల్ని ఈ అసెంబ్లీలో వేయండి। కాల్మనీ సెక్స్ రాకెట్లో తాము చేయని తప్పుకి అమాయకమైన మహిళలు వ్యభిచార కూపంలో దిగిపోతే ఆ రైడింగ్లో దొరికిన సీడీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆ కుటుంబాలు ఈరోజు అల్లల్లాడిపోతున్నాయి। ఆ కుటుంబాల హృదయ విదారక ఏడుపుల్ని మీరు అసెంబ్లీలో పే చేయాలని కూడా కోరుకుంటున్నాను। అలాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అబద్ధపు వాగ్దానం వల్ల పూర్తిగా రుణమాఫీ చేస్తారని చెప్పడం వల్ల ఆయన వస్తే కరువు వస్తుంది కవల పిల్లల్లాగా, ఆ కరువు వల్ల రెయిన్ గన్లని అబద్ధం చెప్పి రైతుల్ని మోసం చేయడం వల్ల దాదాపుగా 1300 మంది పైగా ఆత్మహత్యలు చేసుకుంటే ఆ కుటుంబాలు ఎలా అల్లల్లాడిపోతున్నాయో ఆ వీడియోలు వేయాలి। అలాంటి వాటి వేయకుండా మీరన్న మాటలు అనలేదని చెప్పి ఒక వీడియో వేస్తే ప్రజలు నమ్మేంత పిచ్చివాళ్ళు కాదు। ఎందుకంటే స్పీకర్ గారు మరి మాట్లాడిన మాటలు భారతదేశం అంతా విన్నారు। నేషనల్ ఛానల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఖండించి ఆ రోజు మీటింగ్ని కూడా బాయ్కాట్ చేసిన విషయం మీ అందరూ కూడా తెలుసుకోవాలి। అలాగే ఇక్కడ ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలు చూడండి। మనం ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో కూడా చూసాము, ఆయన పదే పదే ఒకే క్వశ్చన్ అడిగారు, ఆ వాయిస్ మీదా కాదా, ఆ వాయిస్ మీదా కాదా అని చెప్పలేదు। ఎందుకంటే తేలు కుట్టిన దొంగలాగా ఆ విషయం చెప్పలేక వాట్ ఐఎమ్ సెయింగ్ అని 21 సార్లు చెప్పి తప్పించుకున్నాడు। అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిసే అని చెప్పి మరి నిపుణులు కూడా ఇవ్వడం జరిగింది। అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని సీరియస్గా తీసుకొని ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఇలాంటి నీతిమాలిన పని ఎలా చేశాడు దీని మీద మరి వివరణ ఇవ్వాలంటూ ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రికి నోటీసులు వచ్చాయంటే అంతకన్నా సిగ్గుచేటు ఉందని నేను అడుగుతున్నాను। అలాగే ఏసీబీ వాళ్ళు కూడా 22 సార్లు చంద్రబాబు నాయుడు గారి పేరుని ప్రస్తావించారు అంటే ఆయన ఆ సీట్లో ఉండడానికి అర్హత ఉందా, ఆయన ఛాలెంజ్లు చేయడానికి అర్హత ఉందా, లేకపోతే ఆయనకి విలువల గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను। నిన్నేదో రాజకీయ సన్యాసం గురించి, ఛాలెంజ్ల గురించి మాట్లాడారే, ఈరోజు మేము చెప్తున్నాం మీ మీద ఉన్న 18 స్టేలు
వెకేట్ చేయించి విచారణ చేయించుకోండి. అలాగే ఓటు నోటు కేసుకు కూడా విచారణకు సిద్ధం కావండి. మీరు తప్పు చేయలేదని నిరూపిస్తే మీరు ఏం చెప్తే అది మేము వింటాం, లేకపోతే మీ కుటుంబం మొత్తం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటుందా అని సవాల్ చేస్తున్నాం. అంతేగాని పుల్లారావుకి జగన్ గారికి ముడిపెడితే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పుల్లారావు గురించి మాట్లాడాలి అంటే నాకన్నా మీకే బాగా తెలుసు. ఏ విధంగా నకిలీ విత్తనాల స్కామ్ ఉందో దాని మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి. అలాగే కల్తీ కారం పొడి మీద విచారణ చేయించండి. ఆయన నియోజకవర్గంలో చనిపోయిన జర్నలిస్టు హత్య మీద విచారణ చేయించండి. అలాగే మీరు చూస్తే 600 కోట్ల పత్తి స్కామ్ మీద విచారణ చేయించండి. అగ్రిగోల్డ్లో వాళ్ళ ఆస్తుల గురించి విచారణ చేయించండి. ఇవన్నీ కూడా ఆయన నిర్దోషాన్ని నిరూపిస్తే అప్పుడు మాట్లాడమని చెప్పండి. కానీ ఏదో అసెంబ్లీలో తమ ఛానల్ రికార్డ్ చేస్తుంది కాబట్టి సినిమాలో డైలాగ్ లాగా చెప్పేసి పారిపోవాలి అనుకుంటే కుదరదు. ఈరోజు మేము కట్టుబడి ఉన్నాం సవాల్కి. మీరు మీ మీద ఉన్న 18 స్టేలు వెకేట్ చేయించుకోండి, వాటికి విచారణకు సిద్ధం కాండి. ఓటు నోటు కేసుకు విచారణకు సిద్ధం కాండి. మీరు నిర్దోషాన్ని నిరూపించుకుంటే మీరు ఏం చెప్పినా మేము చేస్తాం, లేకపోతే మీరు మీ కుటుంబం మొత్తం కూడా రాజకీయ సన్యాసం చేయడానికి రెడీ అని అడుగుతున్నాను. మీరు అసెంబ్లీలో చెప్పినా సరే, బయట ప్రెస్ మీట్లో చెప్పినా సరే.